ముందుకి రావట్లేదు. మళ్ళీ వేరే కంపెనీ కాడికి వెళ్ళి మాట్లాడుకొని చేస్తే అప్పుడు మాకేం చదువు లేదు కదా, ఆ చదువుని బట్టి చేసుకోవాలి. వాళ్ళని ఏమన్నా అడుగుతారా మీరు? అడిగినా ఏమన్నా మనకి ఎవరికైనా తిరిగి సమాధానం విత్తనాలు ఇచ్చారు ఈ ఏడు ఎనభై కూడా మారాల. అంటే మీకు ఆ విత్తనాలు ఎందుకు పోయినాయి అనేది కూడా చూసుకోవాలని వచ్చి ఇచ్చినాడు. మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళాం, అది కంటేనే వెళ్ళా. అంటే ఇప్పుడు మాకు ఇవి ఉంటే మేము పొలం పనులు అవన్నీ బాగా చేసుకుంటామని అంటే మీరేం చెప్తారు? అంటే మీకు ఏం కావాలి? అంటే ఇప్పుడు విత్తనాలు కానీ అవి మీకు ఇలా ఉంటే బాగుంటాయి అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు డూప్లికేట్స్ వస్తున్నాయి కదా, అవి రాకుండా మాకు బాగుండాలి అట్లా ఏమన్నా మీకేమన్నా అనిపిస్తుంది ఇది ఉంటే బాగుంటుంది? రేటుకుండా పడతారు. మళ్ళీ అది అది 10 అనుకుంటాం. 3 వేలు ఎక్కువ, 2 వేలు ఎక్కువ. మేము పండిస్తున్నాము. గంట వచ్చేవాడికి 100 కిలోలు, ఈ లెగస్టే 1 కిలో వేసుకున్నాం. దాని గురించి కూడా ప్రాబ్లం అవుతుంది. 100 కిలోలు ఎక్కువ, 3 కిలోలు ఎక్కువ. 2 కిలోలు ఉద్యోగం ఇప్పుడు ఇప్పుడు 3 కిలో ఎక్కువ, ఇప్పుడు 3 కిలో 2 వేలు కొనే గంటలు లెక్క వచ్చేవాళ్ళు 15 ఏది లాభం? ఇంకా మనిషి దేని పోతే లేకుంటాడు. ఇప్పుడు ఎన్ని చేసి పెట్టినా మీరు బతికేది. అందరూ ఉద్యోగం చేస్తే అసలు భూమి మంచిది ఎవరు ఉన్నాడు? ఏమ్మా పని చూడాలా? పని చేసేవాళ్ళు లేడు. మీరు జగడానికి పెట్టేవాళ్ళు ఒక్కరు లేడు. వీళ్ళు కూడా ఇంకా పోతారు. మీరు చేసి పెట్టేవాళ్ళు అందులో అవి మంచిది. ఇక్కడ వంటలు మీరు ఆరోగ్యం వండుకోవడం చుట్టుపక్కల కూడా మేము వండరేడి మేము వంటాము. మీరు ఇంకా రేట్ ఏమైంది? మా తెలుసు కాబట్టి మీరు